పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు ఎలా నరుడైంది అనే అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాము. వాక్కు నరుడైంది, వాక్కు మనిషి అవతారం ఎత్తింది అని పలు విధాలుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాము. కనుక మనమందరం దీనిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించడానికి, ఏ కారణాలను బట్టి వాక్కు నరుడైంది అనే విషయాలని మీకు తేటతెల్లం చేస్తాను. శ్రద్ధగా ఆలకించి తర్వాత దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని, ఇతరులతో షేర్ చేయాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరికించి చూచినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. మన రక్షణ కోసము దేవుడు స్వర్గం నుండి దిగివచ్చాడు, పవిత్రాత్మ ప్రభావన నరావతారుడయ్యాడు, మరియు మరియమ్మకు జన్మించాడు, మనిషి అయ్యాడు అని మనము నేర్చుకుంటున్నాము. మన కోసం, మన రక్షణ కోసం అతడు స్వర్గం నుండి దిగి వచ్చాడు, పవిత్రాత్మ ప్రభావం వలన నరావతారమెత్తి కన్య మరియమ్మకు జన్మించాడు, మనిషి అయ్యాడు అని సత్యోపదేశ సంక్షేపం 456వ నెంబర్లో మనం చక్కగా నేర్చుకోవచ్చు. వాక్కు నరుడైంది ఎందుకు? 457 నుంచి 460 నెంబర్స్లలో ఈ ప్రశ్నకు సరి అయిన విధంగా సమాధానం చెప్ప. వాక్కు నరుడు ఎందుకు అయ్యారు? దీనికి ముఖ్యమైన 4 కారణాలని మీకు తేటతెల్లం చేస్తాను. మొదటిది, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రాయచిత్త బలిగా తన కుమారుని పంపించాడు. ప్రాయచిత్త బలిగా, పాప పరిహార బలిగా తనను తాను సమర్పించుకోవటానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ప్రపంచాన్ని రక్షించడానికే పంపించారు. ఈ విశ్వాన్ని రక్షించడానికి, మానవుని రక్షించడానికి దేవుడు తన కుమారుని మనకు పంపించున్నారు. కనుక మనమందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించారంటే, తనతో సఖ్యపరచుకోవటానికి. దేవుడు మానవాళిని తనతో సఖ్యపరచుకోవటానికి ఈ లోకానికి పంపించారు. అందుకే ఈ వాక్కు నరుడైందని సత్యోపదేశము మనకు తెలియజేస్తున్నది. ఈ అంశం మీద నిస్సాగు చెందిన పునీత గ్రెగోరీ గారు ఆయన యొక్క సందేశాన్ని, వివరణాత్మక సందేశాన్ని మనమందరం కూడా ఇప్పుడు ఆలకించుదాం. మన నైజం రోగగ్రస్తమైనది, స్వస్థత పొందాలని కోరుకుంటున్నది. ఈ మానవ నైజం పతనమైపోయిన మానవాళిని రక్షించడానికి ఒకరు రావాలని ఈ యొక్క మానవ నైజం కోరుకుంటుంది. మనం మంచిని కోల్పోయాం, ఆ మంచిని మళ్ళీ మనం దక్కించుకోవాలి, అది మనకు దక్కాలి. కటిక చీకటిలో మగ్గిపోతున్న మనల్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. అంటే వెలుగు పుత్రుడు ఒకడు రావాలి. విమోచనం కోసం ఎదురుతెన్నులు చూశాము, విమోచకుడు రావాలని మనం కోరుకుంటున్నాము. సహాయం కోసం అరులు చాచాము, సహాయకుడు కావాలని మనమందరం కూడా కోరుకున్నాము. ముక్తిదాత కోసం అంగలార్చాము, ముక్తిదాత ఎప్పుడు వస్తారని ఎదురు చూశాము అని పునీత గ్రెగోరీ గారు చాలా చక్కగా వివరించున్నారు. శ్రీసభ సత్యోపదేశం 2వ కారణాన్ని చాలా చక్కగా వివరిస్తున్నది. దేవుని ప్రేమ ఎంత అపారమో మనం తెలుసుకోవటానికే వాక్కు నరుడైంది అని తేటతెల్లం చేస్తుంది. మనం దేవుని కుమారుని ద్వారా
శాశ్వతంగా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనందరూ కూడా వెల్లడి చేశారు. తనను నమ్మిన వాళ్ళు ఎవ్వరూ కూడా నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవం పొందాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే వాక్కు నరుడైంది అని శ్రీ సభ సత్యోపదేశం చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉన్నది. ఇక మూడవ కారణం ఏందో సుస్పష్టంగా మనము నేర్చుకుందాము. పరిశుద్ధత్వంలో మనకు మాతృకగా ఉండేందుకు వాక్కు నరుడైంది. అంటే పరిశుద్ధత్వము, పరిశుద్ధత, అది ఎలా జీవించాలి, ఎలా అలవర్చుకోవాలి, దానిలో ఎలా జీవించాలి అని మనకు నేర్పించడానికే వాక్కు నరుడైంది అని 459వ నంబర్ మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమించండి అని క్రీస్తు ఆదేశించారు. అంటే మనమందరము కూడా ఆ పవిత్రమైన ప్రేమలో జీవించి, ఆ పవిత్రమైన ప్రేమతోనే మరణించి తద్వారా పరలోకానికి చేరుకోవాలని శ్రీ సభ మనకు బోధిస్తున్నది. ఆయన మాదిరిగా మనలను మనం అర్పించుకొని ఈ ప్రేమను క్రియారూపంలో తెలియపరచాలి. నా నుండి మీరు నేర్చుకొనండి అని ప్రభు మనకు తెలియచేశారు. అంటే పరిశుద్ధత్వము, పవిత్రమైన ప్రేమ, పరిపూర్ణత ఎలా ఉంటుందో క్రీస్తు మనందరూ కూడా తెలియచేశారని శ్రీ సభ సత్యోపదేశం మనకు నేర్పిస్తున్నది. ఇప్పుడు 4వ కారణం ఏందో మనమందరం కూడా నేర్చుకుందాం. దైవ స్వభావములో మనం అందరం కూడా పాలు పంచుకోవటానికే వాక్కు నరుడైందని శ్రీ సభ సత్యోపదేశం 460వ నెంబరు మనకు క్లుప్తముగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కుతో మనము సహవాసం చేయాలి. నరుడు దేవుని యొక్క వాక్కుతో సహవాసం చేయాలి. తన్మూలంగా దైవ పుత్రత్వంలో మనమందరం కూడా పారివారం కావాలని శ్రీ సభ కోరుకుంటూ ఉన్నది. దేవుని యొక్క కోరిక అదే. మనమందరం కూడా దైవ పుత్రత్వంలో భాగస్థులము కావాలి. ఎందుకోసం అంటే వాక్కు మనందరం కూడా తన యొక్క వారసత్వంలో భాగం చేయటానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చారని మనకు శ్రీ సభ సత్యోపదేశం బోధిస్తున్నది. ఎంత అదృష్టము! దేవుడేంటి, మానవుడేంటి, పాపాత్మమైన మనము దేవుని యొక్క దైవత్వములో భాగస్థులం కావాలని దేవుని యొక్క ఆకాంక్ష. ఎవరికి ఇది సాధ్యమవుతుంది, ఎవరు దీనిని పొందగలుగుతారు, అనుభవించగలుగుతారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, శ్రీ సభ చట్టం ప్రకారం జీవించేవాళ్ళు, దైవాజ్ఞల ప్రకారం జీవించే వాళ్ళకే, దేవుని కోసం, దైవరాజ్యం కోసం జీవించే వాళ్ళ కోసమే, ఎవరైతే అలా జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క దైవ పుత్రత్వంలో భాగస్థులు కాగలుగుతారని శ్రీ సభ సత్యోపదేశం మనకు పదే పదే నొక్కి వక్కాణిస్తున్నది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయాపరుడైన తండ్రి, నీ స్తోత్రం నాయన. మమ్మందరిని కూడా నీ దైవత్వంలో భాగస్థులను చేయటానికి నీ కుమారుని యేసుక్రీస్తును మా మధ్యకు పంపించినావు తండ్రి. మేమందరం కూడా తన యొక్క దైవ పుత్రత్వంలో భాగస్థులమై పరలోక భాగ్యమును పొందే భాగ్యమును, మీతో పాటు కలంతకాలం జీవించే అదృష్టాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. నీ వాక్యమును ఆలకించి ఎవరైతే ఆచరించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారో అదే వాక్కును, ఆచరిస్తున్న వాక్కును ఇతరులకు బోధించడానికి నిత్యం ప్రయత్నం చేస్తారు. వారందరినీ కూడా దీవించమని, వారిని, వారి యొక్క కుటుంబాలని ఆశీర్వదించి పరమ పవిత్రంగా చేయమని ఎన్నో మనసుతో వేడుకొంచుం తండ్రి. ఈ మనవులను నీ దివ్యనామమున అడిగి వేడుకొంచుం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదాకాలం కాచి కాపాడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.